పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే జంటగా తొలి విజయం, జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్, నిర్దేశిత కక్షలోకి నైసర్ ఉపగ్రహం. సో ఇమేజ్ లో మనం చూడొచ్చు, నింగులకు దూసుకెళ్తున్న జిఎస్ఎల్వి వాహక నౌక. ఇక రష్యాకి సంబంధించి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నిన్నటి నుంచి ఇది ఒక హాట్ టాపిక్ అయింది. రష్యాలో భూకంపం, వణికించిన సునామీ. రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం. జపాన్, అమెరికాల్లోనూ ప్రభావం, ఎగిసిపడ్డ రాకాసి అలలు. వివిధ దేశాల్లో హెచ్చరికలు, భయంతో పరుగులు పెట్టిన జనం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. ఇక్కడ చూసుకుంటే భారత్ పై 25% సుంకాలు, జరిమానా, వీటికి అదనం. రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. ఆగస్టు 1 నుంచి భారత్ మీద 25% సుంకాలు అమలు చేస్తున్న ట్రంప్. సో దానికి సంబంధించి పాయింట్ చూసుకుంటే, మిత్ర దేశం అంటూనే భారీ భారం. రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కమిషన్ విచారణ జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్ట్ విచారణ ఏదైతే ఉందో అది ఒక కొలికొచ్చే స్టేజ్ కి కూడా కనిపిస్తుంది. బ్యారేజ్లో లోపాలకు బాధ్యులెవరు? కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక. నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత. 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి వైపు ఎలా అడుగులేస్తుందో కూడా మనం ఇక్కడ ఈ వార్తను బట్టి తెలుసుకోవచ్చు. కొత్తగా మరో డిస్కీమ్, విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ తో ముఖ్యమంత్రి చర్చలు. 6న ఢిల్లీ ధర్నాలో పాల్గొనున్న సీఎం. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇక్కడ మరో కీలక అప్డేట్ మనకు కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లో మద్యం నోట్ల కట్టలు, 12 అట్టపెట్టెలో 11 కోట్ల లభ్యం. ఇదంతా ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మే. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, ఫామ్ హౌస్ లో నోట్ల కట్టలు లెక్క పెడుతున్న సిట్ సిబ్బంది. హైదరాబాద్ శివార్లోని డెన్ లో భద్రపరిచిన రాజ్ కెసిరెడ్డి. వరుణ్ వాంగ్మూలంతో గుట్టురట్టు. అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా మనం ఇక్కడ ట్రంప్ విధించిన సుంకాల అంశమే ప్రధానంగా చూసుకోవచ్చు. భారత్ పై 25% సుంకం. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుక్కుంటున్నందుకు జరిమానా కూడా. సుంకాల అమలు రేపటి నుంచే, గడువు పొడిగించే ప్రసక్తే లేదు కూడా అంటూ తేల్చి చెప్పారు. బ్రిక్స్ లో భారత్ భాగం కావడము ఈ సుంకానికి ఒక కారణం అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందాక చూసుకున్నది మనం ఇంధన శాఖపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో మరో డిస్కీమ్, ఉచిత పథకాలన్నీ దాని పరిధిలోకి. ఉత్తర దక్షిణ డిస్కీమ్లు వాణిజ్య కార్యకలాపాలే. ఆర్థిక సాధ్యాలపై అధ్యయనం చేయండి. విద్యుత్ వ్యవస్థ ప్రక్షాళనకు సంస్కరణలు అమలు. అధిక వడ్డీ రుణాలతో డిస్కీమ్లు డీలా పడ్డాయి. 6% వడ్డీ ఉండేలా వాటిని రీస్ట్రక్చర్ చేయండి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ఆఫీసుల్లో సౌర విద్యుత్, సచివాలయంలోని సోలార్ రూఫ్ టాప్ ఫెన్సింగ్. ఇంధన శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇవి. ఇందాక కూడా చూసుకున్నాం మనం, నాసా ఇస్రో ఒక విజయాన్ని. నింగిలోకి నిసార్, జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. ఇక పార్లమెంట్ కి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన కొన్ని కామెంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మోదీకి ధైర్యం లేదు, ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు. అలా చేస్తే ఆయన నిజం బయట పెడతారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అలాగే 2 గంటల ప్రసంగంలో ఒక్కసారి కూడా ట్రంప్ పేరెత్తలేదు. భారత్ పాక్ ఘర్షణలో మూడో పక్షం జోక్యాన్ని ఎందుకు అంగీకరించారు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత వేటు గురించి ఈరోజు తుది నిర్ణయం వెలువడనుంది. సో దానికి సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం. తీర్పు ఇవ్వనున్న సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. సో ఎలాంటి తీర్పు వస్తుందో అని కూడా బీఆర్ఎస్ నేతలు, మొత్తం రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే కలెక్టర్ సార్కే సమస్యలు చెబుతామంటూ కూడా స్టూడెంట్స్ రోడ్లెక్కిన ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర. తాగేందుకు బోరు నీళ్లు, అన్నంలో పురుగులు. 50 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు. విషయం తెలిసి హాస్టల్ కు అదనపు కలెక్టర్. సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా హామీ. మన ఈ ఇమేజ్ లో చూసుకోవచ్చు, కలెక్టర్ కు పాదయాత్రగా బయలుదేరిన గురుకుల విద్యార్థులు. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా మనం ఇక్కడ సుంకాలకు సంబంధించిన ఒక వార్తని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సుంకాల కౌగిలి అంటూ కూడా ఒక కామెంట్ అయితే ఉంది. 25% సుంకాలు, భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబ్. సునామీకి సంబంధించి మరొకసారి ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు.
రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం. రష్యా, జపాన్, అమెరికా, హవాయ్ తీరాలను తాకిన భీకర సునామీ అలలు. రష్యా తూర్పు తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ప్రకంపనలు తీరం పట్టాలను కుదిపేసిన అత్యంత ఎత్తైన అలలు. భారీ భూకంపం దాటికి చిగురుటాకులా వణికిన తీర దేశ ప్రజలు. ఇక్కడ అమిత్ షా కామెంట్స్ కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ దారాదత్తం చేసింది, మేము తిరిగి తీసుకొస్తాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై రాజ్యసభలో అమిత్ షా ప్రసంగం. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా రష్యాకు సంబంధించిన భూకంప అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. రష్యా తీరంలో పెను భూకంపం. మరోసారి భారత్ పై ట్రంప్ టారిఫ్ 25% అన్న ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు. దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ ఉంది. ఆర్డినెన్స్ పై పీఠముడి గవర్నర్ ఆమోదించగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్ అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్. ఇప్పుడప్పుడే తేలేలాగా కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఈ నెల 14న గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు 4-5 రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని భావించిన ప్రభుత్వం ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవో ఇవ్వొచ్చని ఆలోచన. ఇంతలోనే బిల్లును రాష్ట్రపతికి పంపిన గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ అనుమానం. ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న 2 బేసీ బిల్లులు కేంద్రంపై ఒత్తిడికి ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వేదికగా రాష్ట్ర సర్కార్ పోరాటం. ఆగస్టు 15 వరకు వేచి చూసి పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం. ఇక కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే, గవర్నర్ నుండి ఎలాంటి స్పందన రాకపోతే ఆగస్టు 15 వరకు మాత్రమే వేచి చూసి ఆ తర్వాత రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఆలోచనలో కూడా రాష్ట్ర సర్కార్ ఉన్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ సోదాలు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు. మరో 6 ఇళ్లలో, ఆఫీసుల్లోనూ తనిఖీలు. బినామీ అకౌంట్ల వివరాల సేకరణ. నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్న ఈడీ. ఈ స్కీమ్ లో 700 కోట్లు దారిమళ్లినట్టు ఇప్పటికే గుర్తించిన ఏసీబీ. మన ఊరు మన టూరిజం త్వరలో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం. కార్యక్రమం రూపకల్పనలో అధికారులు నిమగ్నం. స్టూడెంట్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం. జిల్లాల్లో టూరిజం ప్రాంతాల అభివృద్ధి ప్రమోట్ చేసేలా కార్యాచరణ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చాలా మంది యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఈ నోటీసుల్లో భాగంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ అయితే విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ నుంచి నేను పైసా తీసుకోలేదు. 2016లో బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఒప్పందం, ప్రమోషన్స్. ఆ సంస్థ నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని వెల్లడి. 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు, డిపాజిట్లు ముందు పెట్టి విచారించిన ఈడీ. 5 గంటల పాటు ప్రశ్నల వర్షం. ఆగస్టు 11న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండకి ఎంక్వైరీ. ప్రస్తుతం సినీ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ అయితే ముగిసింది. ఇక ఈ నెల ఆగస్టు 11న సినీ నటుడు రానా అలాగే విజయ్ దేవరకొండ విచారణ జరిగే తీరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక సరోగసి కుంభకోణానికి సంబంధించి మరొక అప్డేట్ ఇక్కడ. సృష్టి చేసిన అనాథ చంటి బిడ్డను అమ్మినందుకు తల్లిదండ్రులు జైలుకు. శిశు విహార్లో అనాథగా 2 నెలల బాబు. DNA టెస్టుల కోసం శాంపుల్ సేకరణ. సరోగసి నాటకమాడిన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు కస్టడీపై నేడు తీర్పు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ చూసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.